యూరప్ లో ఉన్న బార్సిలోనా రాత్రికి చెందిన గొప్ప ఆర్కిటెక్ట్ ఆంటోనీ గౌడీ. చిన్నప్పటి నుంచే ప్రకృతిని ఆరాధించేవాడు. ఆకులు, చెట్లు, కాండం, నక్షత్రాలు, నత్తచిప్పల స్పైరల్ రూపాలు, ప్రకృతిలోని ప్రతి చిన్న ఆకృతిలోనూ అతను గణితం చూసేవాడు, కళ చూసేవాడు. అతను ఒక మాట చెప్పాడు: ప్రకృతిలో నేరుగా రేఖలు ఉండవు, కాబట్టి నా నిర్మాణాల్లో కూడా ఉండవు. ఇలా ప్రకృతిని గురువుగా తీసుకున్న గౌడీ సగ్రాడా ఫ్యామిలియాను ఒక రాతి భవనం కాదు, ఒక జీవవంతమైన అడవిలా నిర్మించాలనుకున్నాడు. 1882లో ఈ దేవాలయం పనులు మొదలయ్యాయి. అప్పుడు ఎవరికీ ఈ నిర్మాణం ఇంత భారీది ప్రపంచ చరిత్రలో నిలుస్తుందని తెలియదు. మొదటి ఆర్కిటెక్ట్ ఫ్రాన్సిస్కో డే పౌలా డెల్ విల్లార్ను తీసివేస్తూ ఆ స్థానం గౌడికి ఇచ్చినప్పుడు అతను చెప్పిన మాట ఒక్కటే: నేను దేవుని నిర్మాణం చేస్తున్నాను, కాబట్టి సమయ పరిమితి ఉండకూడదు. గౌడి తన జీవితంలో 40 సంవత్సరాలు పూర్తిగా ఈ దేవాలయానికి అంకితం చేశాడు. సాగ్రాడా ఫ్యామిలియాలోని మొత్తం 18 గోపురాలు ఉంటాయి. గౌడి డిజైన్ చేశాడు. అందులో 12 గోపురాలు అపోస్తలులకు, 4 ఇవాంజలిస్టులకు, 1 మదర్ మేరీకి, మరియు చివరిది అత్యంత ఎత్తైనది జీసస్ క్రైస్ట్ కి. ఈ చివరి గోపురం పూర్తయిన తర్వాత ఇది యూరప్ లోని అత్యంత ఎత్తైన చర్చి అవుతుంది. ప్రతి గోపురం ఒక సంగీత నోట్స్ లా కనిపించేలా డిజైన్ చేయబడింది. వీటిపై ఉండే రంగురంగుల మొజాయిక్ డిజైన్స్ సూర్యకాంతిలో మెరిసేలా తయారు చేశారు. గౌడి కళ ఏమిటంటే దీన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే కాదు, భక్తిభావం కూడా కలగాలని. సాగ్రాడా ఫ్యామిలియాలోని 3 ముఖద్వారాలు ప్రపంచ ఆర్ట్ చరిత్రలో ప్రత్యేకం. నేటివిటిఫికేట్, జననం కథ, ఇది గౌడి సజీవంగా ఉన్నప్పుడు పూర్తయిన ఏకైక భాగం. ఇందులో యేసు జననం, దేవతలు, దేవదూతలు, జంతువుల విగ్రహాలు, శిల్పాలతో జీవం పోసినట్లు ఉంటుంది. రెండవది ఫ్యాషన్ ఫిగేట్, బాధ, శిలువపై మరణం, తీవ్రమైన కోణాలు, తెంపులు, నీడలు యేసు చివరి క్షణాల బాధను చూపిస్తాయి. ఇది గౌడి మరణం తర్వాత పూర్తయింది. మూడవది గ్లోరిఫికేట్, దేవుడి మహిమ, ఇది ఇంకా నిర్మాణంలో ఉంది. మనిషి పునరుత్థానం, స్వర్గం, నైతికత, ప్రపంచ ఆత్మను వివరించే శిల్పాలు ఇక్కడ ఉంటాయి. ఈ 3 ముఖద్వారాలు ఒక కథ కాదు, జీవితం, మరణం, పునర్జన్మ 3 దశలు చెప్పే శిల్ప గ్రంథాలు. సాగ్రాడా ఫ్యామిలియా లోపలికి అడుగు పెడితే మనం దేవాలయంలో కాకుండా అడవిలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. భారీ కంబాలు, చెట్టు కాండాల్లా ఉండే పైకప్పు, చెట్టు కొమ్మల్లాగా వంగి ఉండే రంగురంగుల గాజు కిటికీల నుంచి లోపలికి వచ్చే కాంతి, సూర్యుడు అడవిలోంచి తొంగి చూస్తున్నట్టు అనిపించే ఇది దేవాలయం కాదు, ప్రకృతితో మాట్లాడే ఓ పవిత్ర స్థలం. గౌడి డిజైన్ చేసిన కంబాలు ఎత్తుకు పైకి ఎగిసిన కొమ్మల్లా శాఖలు విస్తరిస్తాయి. ఇది ఇంజనీరింగ్ పరంగా కూడా అద్భుతమే, ఎందుకంటే ఈ రూపం నిర్మాణం మీద ఉన్న బరువును సహజంగా పంచుకుంటుంది. లోపల రంగురంగుల కాంతి పడేలా అద్భుతమైన స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు డిజైన్ చేశారు. ఉదయం సూర్యకాంతి లోపలికి వస్తే ఈ దేవాలయం మొత్తం నీలం, పచ్చ, ఎరుపు, పసుపు రంగులతో మెరిసిపోతుంది. ఇది కాంతితో చేసే కళ. గౌడి ఆశించింది ఒకటే: ప్రజలు లోపలికి వచ్చిన అందం చూసి నిశ్శబ్దంగా నిలబడాలి. 1926లో గౌడి 73 ఏళ్ల వయసులో ట్రామ్ యాక్సిడెంట్ లో మరణించాడు. ఆ సమయానికి సాగ్రాడా ఫ్యామిలియా మొత్తం 25% మాత్రమే పూర్తయింది. అతని మరణం తర్వాత కూడా అతని డిజైన్లు, స్కెచ్లు, మోడల్స్ ఆధారంగా ఇంజనీర్లు అతని కళను ముందుకు తీసుకెళ్తున్నారు. స్పానిష్ సివిల్ వార్ 1936లో గౌడి చేసిన మోడల్స్, ప్లాన్లు దాదాపు నాశనం అయ్యాయి. అగ్ని ప్రమాదం వల్ల చాలానే నష్టపోయాయి. కానీ ఆర్కిటెక్టులు, శిల్పులు లభ్యమైన మిగిలిన డేటాను డీకోడ్ చేసి గౌడి స్టైల్ను పునఃసృష్టించారు. 1940లలో నిర్మాణం మళ్లీ ప్రారంభమైంది. ఈ నిర్మాణం నిలబడటమే అద్భుతం. ఈరోజు సాగ్రాడియా ఫ్యామిలీ నిర్మాణం అత్యాధునిక టెక్నాలజీతో జరుగుతోంది. 3D ప్లానింగ్, కంప్యూటర్ మోడలింగ్, లేజర్ కటింగ్, ఆధునిక క్రేన్లు, ప్రత్యేక రోబోటిక్ శిల్ప పరికరాలు. గౌడు ఊహించిన రూపాన్ని అదే శైలిలో పూర్తి చేయడానికి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేస్తున్నారు. 2026 నాటికి గౌడి మరణానికి 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా గోపురాల నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలు. 1984లో యునెస్కో సాగ్రాడా ఫ్యామిలియాని గౌడి పూర్తి చేసిన భాగాలను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. ఇది యూరప్ లో
అత్యంత సందర్శించే నిర్మాణాలలో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం 4 మిలియన్లకు పైగా పర్యాటకులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. సగ్రాడా ఫ్యామిలియా కేవలం ఒక నిర్మాణం కాదు, మనిషి కళలు ఎంత ఎత్తుకు వెళ్ళగలవో ప్రపంచానికి చూపించే ఒక దివ్య సంకేతం. ప్రతి రాతి, ప్రతి శిల్పం, ప్రతి గాజు కిటికీ ఒక కథ చెబుతుంది. గౌడి లేని శతాబ్దం తర్వాత కూడా అతను నిర్మించిన కళ ఇక్కడే నిలబడి ఉంది, ఒక మహోన్నత అద్భుతంలా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనివాస్ ఏపూరి. ఈరోజు సాగ్రాడా ఫ్యామిలియా ప్రపంచంలో అత్యధిక కాలం పాటు నిర్మాణంలో కొనసాగుతున్న సజీవ నిర్మాణం. 1882లో ప్రారంభమైనది. ఈ రోజు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు కొత్త రాయి చేరుతుంది, కొత్త శిల్పం చెక్కబడుతుంది, కొత్త రంగు కాంతి లోపలికి ప్రవేశిస్తుంది. సాగ్రాడా ఫ్యామిలియా మనకు నేర్పింది, అద్భుతాలు ఒక్క రోజులో పుట్టవు, కానీ ఒక్క రోజు కూడా ఆగకుండా కృషి చేస్తే అవి శాశ్వతంగా నిలబడతాయి.